హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్యన వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా కాలమైంది. ఏదేమైనా మీరు ఏ పనులు చేసినా అందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని, అలాగే మీకు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇక మ్యాటర్లోకి వస్తే, ఈ మధ్యకాలంలో రైల్వేస్ నుంచి సెక్షన్ కంట్రోలర్ అనే జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇది ఎక్కువగా మనం విన్న మాట అయితే కాదు. అసలు ఈ సెక్షన్ కంట్రోలర్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీళ్ళకి సంబంధించిన బాధ్యత ఏంటంటే, ట్రైన్ డిపార్ట్మెంట్స్ని కొన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి ఒక సెక్షన్ కింద డెరైవ్ చేసి ఆ సెక్షన్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా చెప్తారు. వీళ్ళకి సంబంధించిన డ్యూటీస్ నేచర్ ఎలా ఉంటుందంటే, అర్థమైనంత ప్రకారం ట్రైన్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయన్నది అబ్జర్వ్ చేయడం, అలాగే ట్రైన్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడం, అలాగే స్టేషన్ మాస్టర్ తోటి కనెక్టివిటీలో ఉండడం, అలాగే వీళ్ళకి ఇచ్చిన సెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా అప్డేటెడ్గా అబ్జర్వ్ చేసుకోవడం. అయితే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక శాలరీస్ వచ్చి 35,000 నుంచి అప్ టు 44,000, 44 to 46 ఎంత ఇచ్చారు అంతవరకు ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీకు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెసిడెన్షియల్ అలవెన్స్, డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ సెక్షన్ అన్నీ కూడా ఉంటాయి. అసలు ఈ జీతాలు అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ జాబ్ వచ్చిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అయితే దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ 20 ఏళ్ళు పూర్తయి ఉండాలి. మీ ఏజ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 33 ఇయర్స్ ఇస్తారు. అది ఓపెన్ కేటగిరీకి. ఇక బీసీ వాళ్ళకి మరో 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరో 5 ఏళ్ళు, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి మరో 10 ఏళ్ళు వయో పరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. అక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు రెగ్యులర్ డిగ్రీ అయినా, డిస్టెన్స్ డిగ్రీ అయినా, ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్ అయినా, అలాగే ఇంజనీరింగ్ అయినా, ఎనీ డిగ్రీ నో ప్రాబ్లం. వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోద్ది. మీ చదువుని, మీ యొక్క క్వాలిఫికేషన్ని రెండింటిని కూడా 1/1/2026 కల్లా లెక్కలోకి తీసుకుంటారు. అంటే అప్పటికల్లా మీ క్వాలిఫికేషన్, మీ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుద్ది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ జరుగుద్ది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. వీటికి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మనం సమాచారం అయితే తెలియజేస్తాం. మీకు కూడా వాళ్ళు మీరిచ్చిన మొబైల్కి, ఈమెయిల్కి ఇంటిమేషన్ ద్వారా అయితే తెలియజేస్తారు. అలాగే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోమంటారు. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ మీ యొక్క 10th క్లాస్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క రిజర్వేషన్ ఓబీసీ అయితే కనుక ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే సరిపోద్ది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే లైవ్ ఫోటో ఆప్షన్. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే అప్లై చేస్తున్నాము. దీనికి డెడ్ లైన్ వచ్చి అక్టోబర్ 14వ తారీఖు. అలాగే ఎగ్జామ్ డేట్స్ అయితే కనుక మీకు ఫర్దర్గా ఫిక్స్ అవుతాయి. సో మీరు అప్లై చేయాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి. ఈ సమాచారంలో సంబంధించిన వెబ్సైట్ లింక్ని కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను. సమాచారాన్ని మన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.